అయ్యప్ప దీక్ష ఒక బ్యూటిఫుల్ తాంత్రిక్ మెకానిజం. నేను చెప్తాను, అసలు ఆశ్చర్యపోతారు. అయ్యప్ప దీక్షని ఇంత మెకనైజ్డ్గా అందరికీ అందుబాటులో ఒక సిస్టమ్ని తయారు చేసి పెట్టారు. ఫస్ట్ ఫిజికల్గాను, పొద్దున్నే లేవడం, చెప్పులు లేకుండా నడవడం. ఇప్పుడు దేర్ ఆర్ పబ్లిష్డ్ ఆర్టికల్స్, చెప్పులు లేకుండా నేను ఒక థెరపీ చూశాను. వేరు యూఎస్లో వాళ్ళు ఒక బుక్ చేసుకుని, ఒక సెంటర్ బుక్ చేసుకుని చెప్పులు లేకుండా మట్టిలో నడుస్తారు. అది థెరపీ, డబ్బులు కట్టేవారు. సో నేను ఆశ్చర్యపోతాను ఏంటంటే, మనకి హ్యాపీగా ఇక్కడ పని చేసుకుంటాం, మంచిగా చెప్పులు లేకుండా తిరిగేవాళ్ళం బయట. బట్ దాని తర్వాత ఇంట్లలో కూడా మనకి చెప్పులు వచ్చేసాయి. సో చెప్పులు లేకుండా నడవడం, సింపుల్ థింగ్స్. లైక్ ఎవరినైనా చూస్తే స్వామి అనడం. అందరినీ స్వామి అని ఎందుకంటారు? చాలా సింపుల్. అందరిలో నేను ఐ రెస్పెక్టివ్, నీలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు, ఐ రెస్పెక్టివ్. మనకి ఎంతవరకు వెళ్ళిపోతారంటే, వడ్డించే వాళ్ళని అన్నం పెడితే అన్నం స్వామి అని అట్లా కూడా పిలుస్తారు. అంటే ఎవ్రీ వన్ నాకు అందరి సమానంగా దేవుళ్ళలా కనిపిస్తున్నారు.